వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. జనరల్గా H1B వీసాలో సైట్ విజిట్స్ జరుగుతూ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ గురించి. ఇప్పుడు కొత్తగా స్టెమ్ ఓపీటీకి కూడా సైట్ విజిట్స్ జరుగుతున్న పరిస్థితి. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ కొత్తగా ఈ స్టెమ్ ఓపీటీ వెరిఫికేషన్ ఏంటి అనే విషయాలు మనం చాంద్ గారితో మాట్లాడుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు. చాంద్ గారు, H1Bలో ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇదిగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. కానీ ఇప్పుడు కొత్తగా స్టెమ్ ఓపీటీలో కూడా ఈ సిచ్యువేషన్ ఏంటండి, అసలు ఏం జరుగుతుంది? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు H1Bలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా అడ్మినిస్ట్రేటివ్ సైట్ విజిట్స్, FDNS సైట్ విజిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో సైట్ విజిట్స్ అంటే ఆఫీసర్ వెళ్ళి ఎంప్లాయీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పని చేస్తున్నారో అక్కడికి వర్క్ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అది H1Bలో జరుగుతూనే ఉంటుంది. అయితే రీసెంట్ టైమ్స్లో ఏం చూసామంటే యాక్చువల్లీ ఇది ఈ వీక్ స్టార్ట్ అయింది. ఈ వీక్ ఏంటంటే చాలా కంపెనీస్కి నోటీసులు వచ్చినాయి. నోటీస్ ఏంటంటే నోటీస్ ఆఫ్ సైట్ విజిట్ హెడింగ్ తోటి ఇది పంపించింది ఎవరంటే హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్, HSI. సో ఈ HSI వాళ్ళు ఈ లెటర్స్ పంపించారనమాట. ఈ లెటర్స్ పంపించి దాంట్లో ఏమంటున్నారంటే ఈ స్టెమ్ ఓపీటీ, మీరు మీ కంపెనీలో స్టెమ్ ఓపీటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ స్టెమ్ ఓపీటీ ఎంప్లాయీస్లో ఒక సెట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 30-40 మంది స్టెమ్ ఓపీటీ ఎంప్లాయీస్ ఉంటే లిస్ట్ ఒక 4, 5, 6, 7 ఇలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లిస్ట్ ఇచ్చారు. అంటే స్మాల్ లిస్ట్ అనమాట. ఈ పలానా ఎంప్లాయీస్ని మేము ఆ రోజున వాళ్ళతో కలిసి మాట్లాడతాము, వచ్చి మీ ఆఫీస్ టూర్ చేస్తాము, అండ్ ఆల్ వీ వాంట్ మేక్ షూర్ ఇస్ యూ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్ టు ఎన్ష్యూర్ దిస్ స్టెమ్ ఓపీటీ ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో అది సమ్మరీ అనమాట, లెటర్ సమ్మరీ. అంటే బేసిక్లీ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్కి వస్తాము, మీకు ముందుగా మేము నోటీస్ ఇస్తున్నాము అంటే 2 days టైం ఇచ్చారు. 2 daysలో మాకు రిప్లై చేసి జస్ట్ లెట్ us know అని చెప్పి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ పంపించారనమాట. ఇంతకు ముందు కూడా జరిగేది, బట్ చాలా రేర్, అంటే అక్కడక్కడ జరిగేది. అయితే ఈ వీక్ మేమేం చూసామంటే మల్టిపుల్ కంపెనీస్కి వచ్చిన ఈ నోటీసులు. అంటే నేను నా దగ్గరే వాళ్ళ బై ఎండ్ ఆఫ్ టుడే ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీస్ మాతో మాట్లాడాం. వేరే అటార్నీస్ కూడా సేమ్, అంటే వాళ్ళు కూడా ఏంటంటే చాలా కేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో అంటే ఒకేసారి ఇన్ని కంపెనీస్ని చేస్తున్నారంటే అగైన్ నథింగ్ టు వరీ. అంటే ఏదో వెళ్ళిపోయి అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అది రీజన్ అయితే అది కాదు. ఆల్ దే ట్రైంగ్ టు మేక్ షూర్ ఈ స్టెమ్ ఓపీటీ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, అది వాళ్ళ గోల్ అనమాట. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ అయితే మనం ఏంటంటే లాస్ట్ 1 monthలో మనం చాలా సర్వీస్ టర్మినేషన్స్ అనేవి చూసాము. ఈ సర్వీస్ టర్మినేషన్స్ జనరల్గా ఎవరికి జరిగినాయి అంటే ఏదన్నా పోలీస్ ఇన్సిడెంట్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ మైనర్ ఇన్సిడెంట్, మేబీ స్పీడింగ్ ఇన్సిడెంట్, మేబీ రెక్లెస్ డ్రైవింగ్ ఇన్సిడెంట్, డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్, ఇలాంటి చిన్న కేసెస్కి లాస్ట్ మంత్ మనం సర్వీస్ టర్మినేషన్స్ అలా చూసాం. అయితే ఇప్పుడు ఈ స్టెమ్ ఓపీటీ సైట్ విజిట్స్ దాంట్లో వాళ్ళు చెక్ చేస్తున్నది మెయిన్ థింగ్ ఏంటంటే I-983. సో I-983 అనేది ఒక ట్రైనింగ్ ప్లాన్. ఎంప్లాయర్ సైన్ పెడతాడు, ఎంప్లాయీ కూడా దే సైన్ అప్ ఆన్ ఇట్. సో ఆ ట్రైనింగ్ ప్లాన్ ఏంటంటే ఎంప్లాయర్ ట్రైన్ చేయాలి వాళ్ళకి. అంటే ఇట్ ఈస్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ దట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో అది గోల్ ఆఫ్ ది స్టెమ్ ఓపీటీ. సో వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారంటే ఎంప్లాయర్ దగ్గర ఇనఫ్ రిసోర్సెస్ ఉన్నాయా, ప్రాపర్ సూపర్విజన్ ఉందా, వాళ్ళు యాక్చువల్లీ శాలరీ పే చేస్తున్నారు. ఎందుకంటే స్టెమ్ ఓపీటీలో దే హ్యావ్ టు పే అ శాలరీ. సో 983లో రాసి ఉంటుంది వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ శాలరీ ఏంటి, వాళ్ళ జాబ్ డ్యూటీస్ ఏంటి, ఇలాంటివి. సో ఈ సైట్ విజిట్స్లో వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఈజ్ ద కంపెనీ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ to give proper training, is the employee getting trained, is the employee getting work experience, is the employee working for more than 20 hours a week అనేవి చూస్తారు. అది ఎలా చూస్తారంటే 983 ఫామ్ ఓపెన్ చేస్తారు. ఆ 983 ఫామ్ లో ఉన్న టర్మ్స్ అవి అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో చూస్తారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఆ టర్మ్స్ మిస్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 983లో ఒక శాలరీ ఉంటుంది, ఒక్కోసారి కంపెనీస్ శాలరీ తగ్గిస్తాయి, ఒక్కోసారి నెంబర్ ఆఫ్ అవర్స్ 40 hours నుంచి తగ్గిస్తాయి, బట్ ఆ 983 అప్డేట్ చేయరు. సో ఇలాంటి మిస్ మ్యాచెస్ ఉంటాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము లాస్ట్ మంత్ జరిగిన సర్వీస్ టర్మినేషన్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే 983 ఫామ్ కనుక కరెక్ట్గా లేకపోతే, ఇఫ్ దేర్ ఆర్ మెటీరియల్ డెఫిషియన్సీస్ ఇన్ ఫామ్ 983 చేయాల్సిన పనులు చేయకపోతే టుమారో సర్వీస్ కుడ్ గెట్ టర్మినేటెడ్. సో మనందరికీ ఏంటంటే ఇట్స్ ఎ లెసన్ దట్ వీ టేక్ అ స్టెప్ బ్యాక్, వీ కంప్లై విత్ ద పాలసీస్, వీ కంప్లై విత్ ద రెగ్యులేషన్స్. అంటే అసలు ఈ 983 రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేవి అందరూ ఒకసారి అనలైజ్ చేసుకుని, అంటే రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. స్కూల్ డిఎస్ఓకి నోటిఫై చేస్తూ ఉండాలి వెన్ దర్ ఆర్ మెటీరియల్ చేంజెస్. ఏదైనా మెటీరియల్ చేంజెస్ ఉంటే 983 అప్డేట్ చేయాలి, ఇయర్లీ స్కూల్ డిఎస్ఓకి అప్డేట్ చేయాలి కొన్ని థింగ్స్. అలాగే 983లో ప్రాపర్ వర్క్ సైట్ అనేది డిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక పర్టికులర్ లొకేషన్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే 983లో అది ప్రాపర్గా చూపెట్టాలి దాన్ని. అంటే అడ్రస్, ఆ వర్క్ సైట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి, ఆ శాలరీ కరెక్ట్గా ఉండాలి. చేయాల్సిన థింగ్ ఏంటంటే మీరు 983 చూసుకోండి, జస్ట్ మేక్ షూర్ యూర్ కంప్లైంట్. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే మీ స్కూల్ డిఎస్ఓని అప్రోచ్ అవ్వండి, మీ ఎంప్లాయర్ని అప్రోచ్ అవ్వండి. మేక్ షూర్ ద 983 is accurate and follow the 983.
ఇది జరిగినప్పుడు ఏంటంటే మీకు సైట్ విజిట్స్ వచ్చినప్పుడు మీరు ఏం కంగారు పడ అవసరం లేదు, అన్ని కరెక్ట్ గా ఉంటే దెర్ ఇస్ నథింగ్ టు వరీ. ఏమన్నా మేజర్ డెఫిషియన్సీస్ ఉంటే దెర్ ఇస్ అ హ్యూజ్ రిస్క్ మీ సర్వీస్ కి. సో అందుకు ముందే ఇది అయ్యే ఛాన్స్ ఉంది కనుక, ఇలాంటి సైట్ విజిట్స్ ఇప్పుడు అవుతున్నాయి కనుక జస్ట్ ఆల్వేస్ బీ కాషియస్ అబౌట్ యువర్ సర్వీస్, బీ కాషియస్ అబౌట్ యువర్ 983s. అంటే చాంద్ గారు, ఇప్పుడు 993లో మెన్షన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోవడం అన్నీ కూడా మ్యాండటరీగా చేయటం మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కరెక్ట్ అండి. 983 అనేది ఏంటంటే చాలా చాలా కేర్ఫుల్ గా వాళ్ళు ఏంటంటే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది సైట్ విజిట్స్ అప్పుడే కాదు, జనరల్ గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ తర్వాత H1 కి అప్లై చేసుకుంటారు. H1 కి అప్లై చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఒక్కోసారి RFEs వస్తా ఉంటాయి, STEM OPT RFEs. సో RFEs అడుగుతారు ప్రూవ్ దట్ యువర్ మెయింటైనింగ్ వ్యాలిడ్ స్టేటస్ ఇన్ STEM OPT అని. దాంట్లో మళ్ళీ ఏంటంటే చెక్ చేస్తారు, 983 ఫామ్ సబ్మిట్ చేయమంటారు. 983 ఫామ్ లో ఏముంది, పే స్టెప్స్ వచ్చినాయా లేదా, ప్రాపర్ గా వాళ్ళు వర్క్ చేశారా లేదా, మోర్ దెన్ 20 hours a week, ఇలాంటి థింగ్స్ చెక్ చేసుకుంటారు అనమాట. సో అందరూ ఏంటంటే ఆ 983 చూసుకోండి, దాంట్లో ఏమన్నా టర్మ్స్ మారితే మీరు ఎంప్లాయర్తో అప్డేట్ చేయించుకుని ఇమీడియట్ గా గో టు యువర్ స్కూల్ డిఎస్ఓ, సబ్మిట్ ఇట్ విత్ ద. థ్యాంక్ యూ చాంద్ గారు, డీటెయిల్ గా ఇచ్చారు. స్టూడెంట్స్ అందరూ కొంచెం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం.